ఇమేజ్ ను మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అదే రేంజ్ లైనప్ ఉండాలి. ఆ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ కు రీచ్ అవ్వాలి. గ్యాప్ లేకుండా ఆడియన్స్ ను ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలి. ఈ విషయంలోనే టాలీవుడ్ స్టార్స్ మధ్య కంపారిజన్ కనిపిస్తోంది. డార్లింగ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఉంటే మిగతా హీరోలు మాత్రం ఆ స్పీడ్ ను మ్యాచ్ చేయలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్ సినిమాల రిలీజ్ కు కాస్త టైం తీసుకున్న ప్రభాస్ ఆ తర్వాత మాత్రం బ్రేక్ ఇవ్వకుండా వరుస రిలీజులతో హల్చల్ చేస్తున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో RRR స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం కాస్త వెనకబడ్డారు. RRR కోసం 3 ఏళ్ల పాటు షూటింగ్ చేశారు ఎన్టీఆర్. అంటే 2018లో రిలీజ్ అయిన అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఒక్క RRR లో మాత్రమే కనిపించారు. ఆ సినిమా వచ్చి కూడా 2 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. గతంలో గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసిన చరణ్ RRR కోసం 3 ఏళ్లు కేటాయించారు. దీంతో కెరీర్లో లాంగ్ బ్రేక్ వచ్చింది. RRR సెట్స్ మీద ఉండగానే గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ చేసిన ఆ సినిమా కూడా 3 ఏళ్లుగా సెట్స్ మీదే ఉంది. ఆల్రెడీ పాన్ ఇండియా ట్రెండ్లో టాప్ ప్లేస్ లో ఉన్న ప్రభాస్ చేతిలో 5 సినిమాలుంటే సోలోగా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తోన్న చరణ్, తారక్ చేతిలో మాత్రం చెరో 2 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ ఇద్దరూ కూడా డార్లింగ్ రేంజ్ స్పీడ్ చూపిస్తే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. రీజనల్ సినిమాలో ప్రూవ్ చేసుకున్న తారలు బాలీవుడ్ వైపు చూడడం, బాలీవుడ్ లో సక్సెస్ అయిన స్టార్స్ హాలీవుడ్ వైపు చూడడం ఇదంతా గతం. ఇప్పుడు మన సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ కు ఛాన్స్ ఇస్తున్నారు మేకర్స్. కథ డిమాండ్ చేస్తే ఇంటర్నేషనల్ స్టార్స్ ను రంగంలోకి దించేందుకు కూడా రెడీ అంటున్నారు. ప్రెజెంట్ డిస్కషన్స్ లో ఉన్న సినిమాల్లో హాలీవుడ్ తారల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మహేష్, రాజమౌళి కాంబో మూవీని గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే కాస్టింగ్ ని కూడా అదే రేంజ్ లో సెట్ చేస్తున్నారు. ఇప్పుడు పేర్లు బయటకు రాకపోయినా ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ కీ రోల్స్ లో కనిపించడం ఖాయంగానే కనిపిస్తోంది. జక్కన్న RRR కోసం కూడా ఓ హాలీవుడ్ బ్యూటీని పట్టుకొచ్చారు. భీమ్తో ప్రేమ కథతో పాటు కథను మలుపు తిప్పే కీలకమైన జెన్నిఫర్ పాత్రలో ఒలియా మోరిస్ నటించారు. ఈ సినిమా తర్వాత ఒలియాకు హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ పెరిగాయి. కల్కి 2898 AD సక్సెస్ తో గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ప్రభాస్ కూడా నెక్స్ట్ మూవీ కోసం ఇంటర్నేషనల్ స్టార్ ను రంగంలోకి దించుతున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో కొరియన్ స్టార్ మా డోంగ్ సాక్ విలన్ గా నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే స్పిరిట్ సినిమా కొరియాలోనూ భారీగా రిలీజ్ అవడం ఖాయం. ఈ ట్రెండ్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. రజనీకాంత్ హీరోగా పారంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా కబాలి. ఈ సినిమాలో విలన్ గా టోనీ లీ పాత్రలో చైనీస్ స్టార్ విన్స్టన్ చావ్ నటించారు. ఆయన ప్రెజెన్స్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. సూర్య హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సెవెంత్ సెన్స్ సినిమాలోనూ ఓ విదేశీ నటుడు ఆకట్టుకున్నాడు. హాలీవుడ్ లో సెటిల్ అయిన వియత్నాం నటుడు జానీ సూర్యతో పోటీపడి నటించి మెప్పించారు. ఇప్పుడు సినిమాలు పాన్ ఇండియా దాటి గ్లోబల్ రేంజ్ కు వెళ్తూ ఉండడంతో మన సినిమాల్లో విదేశీ నటుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రెజెంట్ మన హీరోల సినిమాల స్టేటస్ ఏంటి? ఏ హీరో ఎక్కడ షూట్ చేస్తున్నారు? కొత్త సినిమాల సెట్స్ లోకి ఎప్పుడు అడుగు పెడతారు? ఆల్రెడీ ఆన్ లొకేషన్ లో ఉన్న సినిమా షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. కల్కి 2898 AD సక్సెస్ సెలబ్రేషన్స్ కంటిన్యూ చేస్తూనే షూటింగ్స్ కూడా టైం ఇస్తున్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ రాజాసాబ్. ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభరలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది. జూన్ 4 నుంచి షూటింగ్స్ రీస్టార్ట్ చేసిన నందమూరి బాలకృష్ణ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే బాబీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటిస్తున్న కుబేర్ షూట్ కూడా అన్నపూర్ణ 7 ఎకర్స్ లోనే జరుగుతోంది. ఈ మధ్యే కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకునొచ్చిన మిస్టర్ బచ్చన్ టీం హైదరాబాద్ IDPL కాలనీలో షూటింగ్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న దేవర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సరిపోదా శనివారం షూటింగ్ సిటీ కాలేజ్ లో జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కూలీ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో పడ్డ కమల్ హాసన్ ఇప్పుడు సూపర్ ఫామ్ లోకి వచ్చారు. విక్రమ్ సక్సెస్ తర్వాత మరోసారి కెరియర్ లో పీక్స్ చూస్తున్నారు కమల్ హాసన్. అయితే కమల్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న ఆ సినిమాల్లో ఆయన స్క్రీన్ టైం మాత్రం అభిమానులను నిరాశపరుస్తోంది.
విక్రమ్ సినిమాలో కమల్ హాసనే హీరో. సినిమా అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ సినిమాలో ఆయన స్క్రీన్ టైం చాలా తక్కువ. ఇక డైలాగులైతే వేళ్ల మీద లెక్క పెట్టే అన్నే. అయినా విక్రమ్ సక్సెస్ కమల్ కెరీర్కు బూస్ట్ ఇచ్చింది. అభిమానుల్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. విక్రమ్ తర్వాత స్పీడ్ పెంచిన కమల్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీలో విలన్ గా నటించారు. ఈ సినిమాలో కేవలం 2 సీన్స్ లో మాత్రమే కనిపించిన కమల్ ఇమేజ్ సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పుడు భారతీయుడు 2 విషయంలోనూ అదే జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. భారతీయుడు 2లో కమల్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కమల్ సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ ఇవ్వకపోయినా అసలు నటుల స్క్రీన్ టైం అన్నది డిస్కషన్ పాయింటే కాదన్నారు. ప్రెజెంట్ కెరీర్ పరంగా మరోసారి మంచి ఫామ్ లో ఉన్నారు లోకనాయకుడు. వరుస సినిమాలు చేస్తూ యంగ్ జనరేషన్ కూడా పోటీ ఇస్తున్నారు. ఈ టైంలో ప్రతి సినిమాలోనూ కమల్ స్క్రీన్ టైం తక్కువగా ఉండడం విషయంలో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు గేమ్ చేంజర్ విషయంలో నిర్మాతల నుంచి యాక్టర్ల వరకు అందరూ సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. ఎవ్వరిని ఏమడిగినా అన్నీ డైరెక్టర్కే తెలుసు అంటూ దాటేశారు. కానీ సడన్ గా సీన్ మారింది. ఒక్కసారిగా మూవీ టీంలో కదలిక కనిపిస్తోంది. ఈ జోరు చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇండియన్ 2 ప్రమోషన్లో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు శంకర్. రామ్ చరణ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందని, మరో 10-15 రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు శంకర్. ఈ సినిమా విషయంలో నిర్మాత, యాక్టర్స్ ఎవ్వర్నీ ఏమడిగినా అందరూ శంకర్ వైపే చూపిస్తున్నారంటూ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదన్నారు శంకర్. సినిమా అనేది పూర్తిగా కలెక్టివ్ వర్క్ అని అందరం కలిసే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ అప్డేట్ తర్వాత గేమ్ చేంజర్ టీంలో కదలిక కనిపిస్తోంది. హీరో రామ్ చరణ్ తో పాటు నిర్మాణ సంస్థ కూడా షూటింగ్ అప్డేట్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేయడంతో త్వరలోనే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతున్న మహానటికి బిగ్ బూస్ట్ ఇచ్చింది ఓ సినిమా. తెర మీద కనిపించకపోయినా ఇప్పుడు కీర్తి పేరు పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు, అల్ట్రా గ్లామరస్ రోల్స్ చేసిన రాణి క్రేజ్ జస్ట్ వాయిస్ ఓవర్ కే రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు కీర్తి. కల్కి 2898 ఏడీ సినిమాలో కీలకమైన బుజ్జి పాత్రకు వాయిస్ ఇచ్చారు హ్యాప్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్. కేవలం తెలుగు, తమిళం మాత్రమే కాదు, అన్ని భాషల్లోనూ ఆ క్యారెక్టర్కు ఆమె డబ్ చేశారు. దీంతో ఇప్పుడు నేషనల్ లెవెల్లో కల్కి సినిమాతో పాటు కీర్తి పేరు కూడా ట్రెండ్ అవుతోంది. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ స్టార్ లీగ్లోకి ఎంట్రీ ఇవ్వడంలో మాత్రం తడబడుతున్నారు. కెరియర్ స్టార్టింగ్లో ఎక్కువగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసినా అనుకున్న రేంజ్లో క్రేజ్ రాలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో గ్లామర్ టర్న్ తీసుకున్నారు మహానటి. కమర్షియల్ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ గా కనిపించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఫార్ములా వర్కౌట్ అయినా స్టార్ లీగ్ లో మాత్రం ప్లేస్ దొరకలేదు. ట్రెండ్ లో ఉన్న హీరోయిన్లతో పోటీ పడేందుకు గ్లామరస్ ఫోటో షూట్స్ తోనూ రచ్చ చేశారు ఈ బ్యూటీ. అయితే ఈ ట్రయల్స్ ఏమీ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ బుజ్జి కోసం చెప్పిన వాయిస్ ఓవర్ మాత్రం కీర్తి సురేష్ ని పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ లీగ్ లోకి తీసుకొచ్చిందంటున్నారు ఫ్యాన్స్. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.